భాగవత యాత్రలో రెండో రోజుకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో పరీక్షిత్ మహారాజుకు వచ్చిన శాపం మరియు సుఖ మహర్షి ప్రవేశం తెలుసుకుందాం. పాండవుల వారసుడైన పరీక్షిత్ మహారాజు ధర్మపరుడు, ప్రజల రక్షకుడు. నా ప్రజలు సుఖంగా ఉన్నారా? రాజ్యం ధర్మపథంలో సాగుతోందా? ఒకరోజు రాజు వేటకు వెళ్లాడు. దాహంతో అలసిపోయి అడవిలో ఎంతో దూరం నడిచాడు. అక్కడ ఒక మహర్షి లోకానికి దూరంగా లోతైన ధ్యానంలో కూర్చున్నాడు. ఓ మహర్షి, నాకు నీళ్లు దొరుకుతాయా? కొంచెం నీతో మాట్లాడాలి. కాని ఆశ్రమశాంతిలో నిమగ్నుడై ఉన్న ఋషి కదలలేదు. పరీక్షిత్ దాన్ని అవమానంగా భావించాడు. మృత సర్పాన్ని తీసుకుని ఋషి మెడపై వేసేశాడు. ఆ మహర్షి కుమారుడు శృంగి ఇది తెలుసుకున్నప్పుడు కోపంతో మండిపోయాడు. ధర్మరక్షకుడైన రాజు ఇలా ప్రవర్తించడం పాపం. 7 రోజుల్లో నాగరాజు తక్షకుడు అతన్ని దహిస్తాడు. ఇది నా శాపం. శాపం తెలుసుకున్న వెంటనే పరీక్షిత్ మహారాజు పశ్చాత్తాపంతో వణికిపోయాడు. నా తప్పు వల్లే ఇది జరిగింది. మిగిలిన రోజులు నేను ధర్మం వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. మహారాజు రాజ్యాన్ని అప్పగించి గంగానదీ తీరానికి వచ్చాడు. అక్కడ మహర్షులు కలిసి అతనికి ఆత్మ జ్ఞానాన్ని చెప్పాలని నిర్ణయించారు. అప్పుడే ఆకాశం నిండా శాంతిపరుస్తూ ఒక దివ్య వ్యక్తి కనిపించాడు. అతనే సుఖ మహర్షి. జ్ఞానం, భక్తి, త్యాగానికి రూపకల్పన. స్వామి, నాకు 7 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో వినాల్సినది ఏమిటి? రాజా, ఈ ప్రపంచంలో పరమశ్రేయస్సు ఇచ్చేది ఒక్కటే, శ్రీమద్ భాగవతం. నేను నీకు అది శ్రవణం చేస్తాను. గంగాతీరంలో దివ్య వాతావరణంలో సుఖ మహర్షి గొప్ప పురాణాన్ని ప్రారంభించాడు. శ్రద్ధతో విను రాజా. ఇదే మనుష్య జన్మకు కారణం, ఇదే భక్తి మార్గం. ఇలా పరీక్షిత్ మహారాజు శాపం భాగవత శ్రవణానికి మార్గం అయింది. తరువాతి ఎపిసోడ్లో సృష్టి రహస్యం, బ్రహ్ముడి అవతరణం గురించి తెలుసుకుందాం.